హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, నమస్తే. ఎండాకాలంలో తినే ఆహారం గురించి మాట్లాడుతూ మళ్ళీ నేను మధ్యలో టాపిక్ వేరే వైపు పోయింది. ఇప్పుడు నేను ఖచ్చితంగా ఎండాకాలం తినే ఆహారం గురించి మాట్లాడతాను. ఎండాకాలంలో ద్రవాహారాలు తీసుకోవాలని చెప్పాను లాస్ట్ వీడియోలో. ద్రవాహారాలు అంటే ఏంటి, ఇది ఒకసారి మనం మాట్లాడుకుందాం. ద్రవాహారాలు అంటే మామూలుగా నానా రకాలు. ఒకటి వెజిటబుల్స్తో తయారు చేసుకోవచ్చు, 2 ఫ్రూట్స్తో తయారు చేసుకోవచ్చు, 3 ధాన్యాలతో తయారు చేసుకోవచ్చు, 4 గింజలతో తయారు చేసుకోవచ్చు. ఇవి ఉడికించినవి కావచ్చు, తర్వాత పచ్చి రసాలు కావచ్చు. ఉదాహరణకి ఫ్రూట్స్ అనుకోండి, మనం వాటిని అలాగే జ్యూస్ తయారు చేసుకుంటాం. కూరగాయలు అవి అయితే మనం పచ్చిగా తాగేవి కొన్ని ఉంటాయి. క్యారెట్ జ్యూస్ అలాంటివి కొంచెం పచ్చిగా తాగుతాం. మిగిలినవి అయితే కొంచెం ఉడికించి చేసుకుంటాం, సూపులు అంటారు. అలా మనం మిక్స్డ్ వెజిటబుల్ సూప్స్ చేసుకోవచ్చు, విడివిడిగా సూప్స్ చేసుకోవచ్చు. వీటిని ద్రవాహారాలు అనొచ్చు. ఇంకా అంటే మనం అన్నంతో అయితే పల్చగా చేసుకున్న గంజిలాగా, అంటే అన్నము గంజి వంచడం అది దాని గురించి కాకుండా అన్నాన్నే మనం మెత్తగా ఉడికించి దాన్ని కూడా గంజిలాగా తాగొచ్చు. ఇంకా మిల్లెట్స్తో కూడా మనం రాత్రే మిల్లెట్స్ నానబెట్టి ప్రొద్దున్నే జావ కాచుకొని తాగొచ్చు. ఇంకా ఇదంతా మీకు ఇబ్బంది అనుకుంటే రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి ఉంటాయి కదా, వీటితో కూడా ఉదయాన్నే ఒక అరగంట పిండిని నానబెట్టేసి మరుగుతున్న నీటిలో వేసి జావలాగా చేసుకొని తాగవచ్చు. ఇలా ఇంకా పప్పు ధాన్యాలతో కూడా మనం రాత్రంతా వాటిని నానబెట్టి పొద్దున్నే వాటితో కూడా సూపులు చేసుకొని తాగవచ్చు. పెసరపప్పు సూప్ అని, ఇంకా మిగిలిన మీకు ఇష్టమైన పప్పులతో పల్సటి సూపులు చేసుకొని తాగవచ్చు. వీటిలోనే వెజిటబుల్స్ మనకు నచ్చిన కూరగాయలని యాడ్ చేసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల మన శరీరంలో నీటి శాతాన్ని మనం కాపాడుకోవచ్చు. ఎండాకాలంలో మనం బయటికి వెళ్ళామంటే చెమటలు పడుతూనే ఉంటాయి కదా, అలా. ఇంకా మనం ఇలా ప్రత్యేకించి చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అనుకుంటే కొబ్బరి నీళ్ళు తాగవచ్చు, షర్బత్ నిమ్మరసం చేసుకోవచ్చు, మజ్జిగ తాగవచ్చు. ఇలా ఈ 3 రకాలు తీసుకుంటూనే అన్నం కూరలు తినేటప్పుడు కూడా, అంటే మనం లంచ్కి, బ్రేక్ఫాస్ట్కి, డిన్నర్లో తయారు చేసుకునే ఆహారాన్ని కూడా వీలైనంత ఎక్కువ నీటి శాతం ఉండేలాగా వండుకోవాలి. అంటే మనం ఫ్రై చేసిన కూరలు, ఇప్పుడు కొన్ని కూరగాయలని చాలాసేపు నూనెలో వేగించి మనం ఫ్రై చేస్తాం. ఆలు ఫ్రై, బెండకాయ ఫ్రై, ఇలాంటివి మనకు డైజెషన్కి ఎక్కువ సమయాన్ని తీసుకోవడమే కాకుండా వాటి వల్ల మన శరీరంలో ఉన్న వాటర్ శాతం కూడా తగ్గిపోతుంది. అది అరిగించడానికి ఎక్కువ నీటిని తీసుకుంటుంది. సో అలాంటి కూరలు వండుకోకుండా ఇగురు కూరలు, అంటే నీటిని చేర్చి ఉడికించే కూరలు, లేకపోతే వాటిని ఆవిరి మీద ఉడికించి తర్వాత కొంచెం నూనెతో పోపేసుకోవడము. వీలైనంత వరకు కొంచెం ఆ కూరల్ని సూపిగా, మరీ డ్రై అవ్వకుండా కొంచెం అలా లిక్విడ్గా ఉండేలాగా వండుకొని తింటే మనకు ఆరోగ్యానికి ఆరోగ్యము, డైజెషన్కి మంచిగుంటుంది. ప్లస్ మనకి ఎక్కువగా, అంటే వేసవిలో నార్మల్గానే మనకు దాహం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే శరీరంలో నీరు ఆవిరైపోతుంటుంది, బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి కూరలు తీసుకుంటే ఇంకా ఎక్కువ, అంటే ఫ్రైడ్ తీసుకుంటే ఇంకెక్కువ దాహం, నీళ్ళు తాగుతూనే ఉంటాం. అంటే తాగడం ఒకటే కాదు, వాటి వల్ల శరీరంలో ఉన్న వాటర్ అంతా కూడా తీసుకొని కడుపులో కూడా డ్రైనెస్ వస్తుంది. సో అలా కాకుండా మనం కాస్త సూపీగా ఉండే కర్రీస్ చేసుకొని తినడం మంచిది. ఫ్రై కూరలు తగ్గించండి. దాంతోపాటు ఇంకా కారాలు, మసాలాలు, ఉప్పు, కారం, మసాలాలు, నూనెలు, వీటిని కూడా తగ్గించాలి. వీటి వల్ల కూడా మన శరీరంలో డైజెషన్ లేట్ అయ్యి, ఇబ్బంది అయ్యి, స్టమక్ ఇరిటేట్ అయ్యి, బాడీలో కూడా ఇరిటేషను, చిరాకు, కోపం వచ్చేస్తాయి. మామూలుగా ఎండాకాలంలో మనం కాస్త ఈ వేడికి, చెమటకి ఇరిటేటెడ్గానే ఉంటాం, చాలా చికాకుగానే ఉంటుంది. ఇలాంటి ఆహారాలు తీసుకున్నప్పుడు మన బాడీలో, స్టమక్లో ఇరిటేషన్ అది మన మైండ్కి కూడా వచ్చేస్తుంది.
కాబట్టి మనం శాంతంగా ఉండాలంటే కాస్త సాత్విక ఆహారం అని చెప్తాం కదా, అలాంటి ఆహారం తీసుకోండి. ఉడికించి మెత్తగా ఉడికించి దానిలో తక్కువగా మసాలాలు, కారం, ఉప్పు, నూనె వేసినవి కాస్త ఇవి వేసుకోండి. కొత్తిమీర, కరివేప, పుదీనా, మెంతి లాంటి వాటిని వాటిని కాస్త రుచిగా తయారు చేసుకోవచ్చు. జీలకర్ర, ధనియాల పొడి, ధనియాలు ఇలాంటివి అన్నమాట. ఇలా వండుకోవడం వల్ల మనకు వేసవిలో మన శరీర ఉష్ణోగ్రత నార్మల్గా ఉండడానికి ఉపయోగపడతాయి. తర్వాత మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. మరి ఆకలి వేసినప్పుడు తినకుండా ఉండలేము. కాబట్టి మనం ఆకలి వేయడానికి ముందే మంచి ఆహారాన్ని తయారు చేసి పెట్టుకుంటే ఆకలి వేయగానే తినేయచ్చు. తినండి, తినకూడదని చెప్పలేము. ఆకలిని జయించడం మన వల్ల కాదు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లైట్గా అన్నీ ఎవరు ఎంత తినగలిగితే అంత తింటాం. వద్దన్న ఈ ఎండకి కడుపు మార్చుకొని అయితే ఉండలేము. ఒకవేళ మనం తినకుండా ఉంటే దాని ఎఫెక్ట్ మరో రకంగా వస్తుంది కదా. అందుకని కాకపోతే ఆరోగ్యకరంగా, ఇప్పుడు ఆరోగ్యకరంగా అంటే కూడా ఇది అది అని కాదు, మీకు ఏదైతే సూట్ అవుతుందో, మీకు ఏదైతే బాగుంటుందో, రుచి కోసం అనే కాదు, మీ ఆరోగ్యానికి ఏదైతే పడుతుందో, మీ స్టమక్ ఏదైతే ఈజీగా డైజెషన్ చేసుకుంటుందో, ఇబ్బంది కలగకుండా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. తర్వాత మీకు ఏదైతే తినమని చెప్పారు అలాంటి ఆహారం మీకు పడేదే కాస్త తేలికగా జీర్ణమయ్యేలాగా తయారు చేసుకొని తినడం. అన్నం కూడా చాలా గట్టిగా తింటుంటారు కొందరు. ఎక్కువ ఏజ్ అయిన వాళ్ళు కూడా ఇలా పుల్లలుగా రాలిలాగా వండుకొని దాంట్లో ఫ్రైడ్ కర్రీలు తినేసి కొంచెం సేపు అయిన తర్వాత ఇంకా దాహం పెట్టి, అది ఒక రకంగా దాహంలాగా అవుతుంటుంది కదా, పొడి పొడిగా జారక, అప్పుడు పచ్చి పులుసు పోసుకుంటారనమాట. అది ఆ పచ్చి పులుసు ఇలా అలా కాకుండా కొంతమందికి చింతపండు పడదు అలాంటి వాళ్ళు, మరి ఇలా ఇంత డ్రై కర్రీస్ అలాంటి వాళ్ళు ఈ కూరల్ని కాస్త సూపీగా చేసుకోవాలి. 2 కూరలు చేసుకుంటాం కదా, దాంట్లో ఒకటి కాస్త పల్చగా, ఒక పప్పు వేసుకున్నారనుకోండి, పప్పుని కాస్త పల్చటి పప్పులాగా, బీరకాయ ఉందనుకోండి దాన్ని ఇగురు కూరలాగా, క్యారెట్ ఉందనుకోండి ఇగురు కూరలాగా, ఇంకొక అదే రోజు తోటకూర చేస్తున్నారా, తోటకూరని కాస్త పల్చగా సూప్ లాగా ఇలా చేసుకుంటే కనుక మనకు కొంచెం ఈ ఎండాకాలంలో మనకు పోషకాలు అందుతాయి, కాస్త మంచిగా డైజెషన్ అవుతుంది. ఇప్పుడు కఠినంగా వేపిన కూరగాయలు హార్డ్గా తయారైపోయి అవి డైజెషన్కి లేట్ అవుతాయి. తర్వాత మనకు జీర్ణశక్తి తక్కువగా ఉన్న వాళ్ళకి వాటిలో ఉన్న పోషకాలు అందుతున్నాయా లేవా కూడా తెలీదు. సూపిగా ఉంటే తొందరగా జీర్ణమైపోయి ఆ పోషకాలు కూడా శరీరం ఈజీగా గ్రహిస్తుంది. చిన్నపిల్లలకు పెట్టినట్టుగా మనం కూడా అప్పుడప్పుడు అలా చేసుకొని తినడం మంచిది. రోజులో ఒక పూటన్నా సూప్ చేసుకోండి. అంటే అన్నంలో పోసుకొని తినడానికైనా తాగడానికైనా బాగుండేలాగా. అంత పెద్ద సమయం ఏం పట్టదు దాన్ని బాగా గ్రైండర్ చేసి అలా చేయాల్సిన అవసరం, ఉడికించి కాకుండా కూరగాయలు కోసుకొని పోపులో వేసి అన్నీ వేసుకొని కూరలాగానే చేసుకొని కాస్త నీళ్ళు ఎక్కువ వేసి ఉడికించి దించే ముందు కొత్తిమీర, ధనియాల పొడి అలా వేసుకుంటే చాలా టేస్టీగానే ఉంటుంది. కొన్నిటికైతే ఖచ్చితంగా ఉడికించాలి, ఉడికించి గ్రైండ్ చేసాలి. క్యారెట్ సూప్ అనుకోండి, అది మనకు వాటరీగా రాదు, కానీ ఆకుకూరలతో సూపులు చేసేటప్పుడు ఈజీగానే మనకు వచ్చేస్తాయి. పాలకూర సూప్, తోటకూర సూప్ అలా చేసుకోవచ్చు, బీరకాయ చేసుకోవచ్చు. ఇలాంటి సూప్ కర్రీస్ చేసుకొని తినడం వల్ల మనకి ఎండాకాలంలో మన ఆరోగ్యం చాలా బాగుంటుంది.